హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ కెరియర్ గైడ్. సో ఫ్రెండ్స్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఏపీపీఎస్సీలోని ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? ఎన్ని పోస్టులు ఉంటాయి? ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? ఎలా సెలక్షన్ అవుతది? నెగెటివ్ మార్క్స్ ఎలాగుంటది? ఇలా బేసిక్‌గా చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే ఈ యొక్క వీడియోలో నేను కంప్లీట్‌గా ఏపీపీఎస్సీలో ఉన్న గ్రూప్స్ తాలూకా మనం డెడికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఓకేనా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లోని మనం ఏంటంటే వాటి యొక్క బేసిక్ ఓకేనా? ఇక్కడ నేనేంటంటే బేసిక్ యొక్క మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తా. కొన్ని డేస్ తర్వాత మనం ఏంటంటే డెడికేటెడ్‌గా సెపరేట్ పోస్టులకు కూడా మనం ఏంటంటే డెడికేటెడ్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటానన్నమాట. ఓకేనా? సో ఈ రోజు మనం కొత్తగా స్టార్ట్ చేసాం. సో ఇలాంటి మనం ఏంటంటే ఎవ్రీ టైప్ ఆఫ్ కేటగిరీ, ఎవ్రీ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్, పోస్ట్, నోటిఫికేషన్ ఇలా అన్నిటికి డెడికేటెడ్‌గా ఫుల్‌గా మనం గైడ్ అనేది చేస్తామన్నమాట. ఓకేనా? సో అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేసిక్‌గా మన గ్రూప్స్‌లో ఏమేమి పోస్టులు ఉంటాయి? ఏమేమి నోటిఫికేషన్స్ ఉంటాయి? అలాగే వాటి క్వాలిఫికేషన్ ఏంటి? కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటాయి? సో ఇలా బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ డెప్త్‌గా వీడియోస్ మన దాంట్లో వస్తుంటాయి కాబట్టి సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరేంటంటే వెయిట్ చేయండి. సో అన్నీ అలాగే మనకి ఏపీయే కాదు తెలంగాణ, సెంట్రల్ ఇలా మల్టిపుల్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినవి మనం వీడియోస్ అయితే చేస్తాము. అండ్ ఆల్సో మనకి ప్రైవేట్ ఛానల్‌ని గవర్నమెంట్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటుంది. వాటిలో ఏంటంటే మనకి డెడికేటెడ్ మనం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ అలా మనకి ప్రైవేట్ జాబ్ అప్డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ, లేదంటే ప్రైవేట్ జాబ్స్ గానీ నోటిఫికేషన్ పెడుతూ ఉంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అది నోటిఫికేషన్ అయినా, కెరియర్ గైడెన్స్ అయినా, అప్లికేషన్ డౌట్ అయినా ఎలాంటిదైనా సరే మేము మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది కదా! ఈ పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లోని, వాట్సాప్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇన్ కేస్ అక్కడ లేకపోతే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్‌లో, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఈ పీడిఎఫ్‌లో మీకు ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుంది. ఓకేనా? సో అయితే మనం డీటెయిల్స్ గాని చూసుకుంటే అసలు ఏపీపీఎస్సీలో మనకేంటంటే మల్టిపుల్ నోటిఫికేషన్స్ అయితే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి బేసిక్‌గా మెయిన్‌గా చూసుకుంటే మనకి గ్రూప్స్ ఉంటాయన్నమాట. దీంట్లో మనం చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అయితే ఈ యొక్క మేజర్ కేటగిరీస్ ఈ 4 కేటగిరీస్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో మనం గ్రూప్ 1లో చూసుకుంటే దీంట్లో మోస్ట్‌లీ మనకేంటంటే డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలా మనకి సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అలాగే మనకి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, దాంతో పాటు చూసుకుంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసర్, అలా మనకి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, పంచాయతీ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అలా మనకి సెక్రటరీ అండ్ ట్రెజరీ గ్రేడ్ 2, అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ సంబంధించినవి అయితే గ్రూప్ 1లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫైనల్ లిస్ట్. దీంట్లో ఇంకా మనకి కొన్ని పోస్టులు అనేవి మనకి అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి మనకి ఇంకా యాడ్ అయితే అవుతది. అయితే వీటికి క్వాలిఫికేషన్ అని చూసుకుంటే బేసిక్‌గా దీనికి ఏంటంటే అన్ని పోస్టులకి డిగ్రీ అనేది మ్యాండేటరీ. డిగ్రీ ఏంటంటే కొన్ని పోస్టులు మనకి ఇంజినీరింగ్ సైడ్ డిగ్రీ కూడా మనకి కన్సిడర్ చేస్తారు. కొన్ని పోస్టులు మనకేంటంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ సంబంధించి కన్సిడర్ చేస్తారు. వీటికి మనం మోస్ట్‌లీ మనకేంటంటే ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 1తో నేటివ్ అయితే ఉంటుంది. ఓవరాల్‌గా మనకేంటంటే 990 మార్క్స్ అనేది దీనికైతే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓవరాల్‌గా మనకి టోటల్‌గా ఈ యొక్క ఎగ్జామ్స్‌కి. మనం ఎగ్జామ్ అనేది మన యొక్క జాబ్ రావాలి అని అంటే ఖచ్చితంగా మనకు రావాల్సింది నియర్లీ మన ప్రిలిమ్స్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మెయిన్స్‌లో వచ్చేసరికి నియర్లీ 600 ప్లస్ అనేది మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అది గ్రూప్ 1 తాలూకా ఇన్ఫర్మేషన్. గ్రూప్ 2లో మనకేంటంటే టోటల్ 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉంటది. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉంటాయి. దీంట్లో చూసుకుంటే మనకి అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, అలా మనకి డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, సీనియర్ అకౌంటెంట్ ఏపీ ట్రెజరీ డిపార్ట్మెంట్, సీనియర్ అకౌంటెంట్ ఇన్సూరెన్స్, అలా మనకి జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డిస్ట్రిక్ట్ జనరల్, అలా మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జీఏడి, అలాగే ఫైనాన్స్. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్‌లో చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ ఇన్ షుగర్ కేన్ డిపార్ట్మెంట్, ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అలా మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్, సీనియర్ అకౌంటెంట్ ఏపీ ట్రెజరీ, అలా మనకి జూనియర్ అసిస్టెంట్ ఇన్ సర్వీస్ సెటిల్మెంట్, మున్సిపల్ కమిషన్ గ్రేడ్ 3, ఏపీ కోఆపరేటివ్ మనకి అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్స్‌లో ఈవోలోని, అలా మనకి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అలా మనకి సీనియర్ ఆడిటర్, ఏపీ ఆడిటర్
మనకి సబార్డినేట్ సర్వీసెస్, అలా మనకి సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్ సబ్ సర్వీసెస్, అలా మనకి జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్, జూనియర్ అకౌంటెంట్ సరే జూనియర్ అసిస్టెంట్ లేబర్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ అసిస్టెంట్. సో ఈ రకంగా మనకి గ్రూప్ 2 అనేది ఉంటుంది. వీటికి వచ్చేసి మనకి డిగ్రీ కావాలి. అలా మనకి దీంట్లో మనకి ఇంటర్వ్యూ అయితే ఉండదు. దీంట్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ చూసుకుంటే ప్రిలిమ్స్ వచ్చేసి మనకి 150 మార్క్స్ ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి 300 మార్క్స్ అయితే ఉంటుంది. దీనికి కూడా మనకి 1/3 నేటివ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే మనకి జాబ్ రావాలంటే ఖచ్చితంగా నియర్లీ మనకి మెయిన్స్ వచ్చేసరికి 250+ అనేది మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. నెక్స్ట్ గ్రూప్ 3లో చూసుకుంటే దీంట్లో మనకి చాలా మంది అప్లై చేసేది గ్రూప్ 3 అలాగే గ్రూప్ 4కి అప్లై చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఆ అగ్రికల్చర్ ఎంపీఈఓస్ అలాగే మనకి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 డిజిటల్ అసిస్టెంట్, సరే గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్, అలా మనకి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మల్టీపర్పస్ ఫిష్ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, అసిస్టెంట్ సోషల్ బీసీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ విఆర్ఓ, అలా మనకి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 హిస్టారికల్ ఆఫీసర్, అలా మనకి ఏఎన్ఎంస్, అలా మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్, అలా మనకి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, మనకి సెరికల్చర్ ఎంపీఈఓస్, అలా మనకి మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్. సో ఈ రకంగా మనకి బేసిక్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే కొన్ని పోస్టులకి దీంట్లో కూడా మనకి ఇంజనీరింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటుంది, డిగ్రీ సంబంధించి క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. దీనికి కూడా సేమ్ గ్రూప్ 2 లాగే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే ఉంటుంది. 150 ప్రిలిమ్స్, 300 మెయిన్స్ అయితే ఉంటుంది. 1/3 నేటివ్ అయితే బేసిక్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి గ్రూప్ 4లో చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి గ్రూప్ 4లో వచ్చేసి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్. గ్రూప్ 4 వచ్చేసి మేజర్గా మనకి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే దీంట్లో మేజర్ మనకి ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూసుకుని మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ డీజీ అండ్ ఐజీ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మనకి ప్రెజెంట్ అండ్ కొరిలేషన్ డిపార్ట్మెంట్, సిసిఎల్ఏ డిపార్ట్మెంట్, రిజిస్టర్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, ట్రెజరీ అండ్ అకౌంట్ సబార్డినేట్ సర్వీసెస్. సో ఈ రకంగా వీటికైతే ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే డిగ్రీ అలాగే ఇంటర్ అలాగే మనకి బీటెక్ తాలూకులు కూడా కొన్ని అయితే క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. దీనికి కూడా మనకి ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 150 మార్క్స్ ప్లస్ 300 ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే ఉంటుంది. 1/3 నేటివ్ అనేది దీనికి కూడా ఉండడం జరుగుతుంది. బేసిక్గా మన యొక్క గ్రూప్స్లో ఉన్న మేజర్ కేటగిరీస్ అయితే ఇవన్నమాట. సో ఎలా ఇప్పుడు అర్థమైంది కదా. సో ఎలాంటి పోస్టులు ఉంటాయి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నేటివ్ మార్క్స్ ఎలా ఉంటుంది, అలా మనకి మార్క్స్ ఎంత ఉంటాయని. సో దీన్ని బట్టి మనకి బేసిక్గా గ్రూప్స్ తాలూకా యొక్క పోస్ట్ ఫుల్ లిస్ట్ అనేది ఇదనమాట. ఓకేనా, దీంట్లో ఇంకా కొన్ని అయితే యాడ్ అవుతుంది. మనకి ఏంటంటే కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట. సో మనకేంటి అట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి మనకి ఏంటంటే ఇంకా ఇన్ డెప్త్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో వీటితో అంతే ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని కెరీర్ గైడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.